అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ ఇలా కలుసుకోవడం మాకు చాలా సంతోషకరం. అండ్ దేవుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడునూ వేయనేరడు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ ముందు ఒక తలుపు తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వరూ వెయ్యనేరరు, వెయ్యనేర జాలరు కూడా. దేవుడు మన ముందు కొన్ని తలుపులు తెరిచి ఉన్నాడు. నీ ముందు, నా ముందు కొన్ని తలుపులు తెరిచి ఉంచి ఉన్నాడు. ఆ తలుపుల ద్వారా మన జీవిత గమనాన్ని, మన జీవిత ఆధ్యాత్మిక జీవితాన్ని కావచ్చు, మన జీవితంలో పరిస్థితులను కావచ్చు, అన్నీ మార్చాలని ఆయన అనుకుంటున్నాడు. ఆ తలుపులు మన ముందే తెరిచి ఉంచాడు. మన జీవితంలో దేవుడు తెరిచి ఉంచిన వాటిని జరగకుండా ఎవరు ఆపలేరు. మనకు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిస్థితులు అన్నీ మూతవేయబడిపోయి, లేకపోతే ఏ తలుపు తెరిచలేదు, ఎటు చూసినా అన్నీ కూడా శ్రమలే, కష్టాలే, నిందలే, అవమానాలే, ఆర్థిక పరిస్థితి తలుపులు మూయవేయబడడం, సేవ అనే పరిస్థితి మూయవేయబడి ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో అన్ని తలుపులు మూసివేసి ఉండొచ్చు. మనం కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతూ ఉంటాం. ధనం విషయంలో కావచ్చు, ఏదైనా సహాయం చేయమని మాట సహాయం కావచ్చు, లేకపోతే ఏదో ఒక సహాయం మనుషుల నుంచి మనం కోరినప్పుడు వాళ్ళు మన ముందే చెయ్యము అని చెప్పి ఒక తలుపు లాంటిది వేసేస్తూ ఉంటారు. వాళ్ళకి చేయుటకు శక్తి ఉన్నా సరే చెయ్యలేకపోతూ ఉంటారు మనకి సహాయం. అలాంటి తలుపులన్నీ కూడా నీ జీవితంలో మూసివేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీ కొరకు అనేకమైన తలుపులు తెరిచి ఉంచాడు నీ కోసం. అవన్నీ కూడా సిద్ధముగా ఉన్నాయి, అవన్నీ తెరిచి ఉంచాడు. నీ జీవితంలో ఆయన చెయ్యాలనుకుంటున్న కార్యాలే కావచ్చు, ఆయన జరిగించాలనుకుంటున్న అద్భుతాలే కావచ్చు, అవన్నీ కూడా ఎవ్వరూ ఆపలేరు. ఎవ్వరూ జరగకుండా వాటిని ఆపలేరు. నీ జీవితంలో దేవుడి చిత్తమే కావచ్చు, దేవుడి చిత్తాన్ని జరిగించడంలో, దేవుడి చిత్తం నీ జీవితంలో జరిగే ప్రక్రియలో అది అవ్వదే అనుకుని ఉండొచ్చు నువ్వు, కానీ అది ఎవ్వరూ ఆపలేరు, జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జరగాలంటే మన జీవితంలో దేవుడు మన ముందుంచిన తలుపులోనికి మనం ప్రవేశించి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుడు మనకి ఇక్కడ మొదటిగా చెప్తున్నాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఇక్కడ దేవుడు 2 విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పి మొదటిగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ క్రియలు నాకు తెలుస్తున్నాయి కాబట్టి నిన్ను గమనించుకో, నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నా నుంచి ఎంత దూరం అయిపోయావో, నా నుంచి ఎంత మేలైతే ఆశించావో అంత మేలుకరంగా నాకు బ్రతకట్లేదు, నా నుంచి దూరంగా వెళ్ళిపోయి నాకు ఇష్టం లేని పనులన్నీ చేస్తూ, నాకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతూ, నాకు ఇష్టం లేని ప్రవర్తన అంతా ప్రవర్తిస్తూ నాకు దూరం అయిపోయి ఉన్నాయి. నీ క్రియలన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి. ఎవరికి తెలియకుండా నువ్వు చేసిన రహస్య పాపంలేంటి ఏదో ఒక రోజున బయట పడకముందే దేవుడు చెప్తున్నా, నీ క్రియలన్నీ నేను చూస్తున్నాను. మనుషులుగా నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, నీ భార్య లేకపోతే నీ భర్త లేకపోతే నీ స్నేహితులు, నీ తోబుట్టువులు ఎవ్వరికీ తెలియకపోవచ్చు నీ క్రియలు, కానీ నీ క్రియలన్నీ నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఒక్కసారి నిన్ను నువ్వు గమనించుకుని నీ క్రియలను దిద్దుకో. నీ క్రియలను దిద్దుకుని పరిశుద్ధంగా జీవిస్తే ఆయన నీ ముందు ఉంచిన ప్రతి తలుపులోనికి నువ్వు ప్రవేశించబోతా ఉన్నావు. ఈ నెలలో నువ్వు ఆయన నీ ముందు ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు అని దేవుడు చెప్తా ఉన్నాడు మొదటిగా. దీన్నే రెండవదిగా మనకి 2వ కోణంలో ఎలా చెప్తున్నాడంటే, దేవుడు నీ క్రియలు నేను ఎరుగుదును, నాకు నీ క్రియలన్నీ తెలుసు. నువ్వు ఒంటరిగా కన్నీరు కారుస్తున్నావు కదా, ఆ కన్నీరంతా నేను చూస్తున్నాను, నాకు తెలుసు నీ కన్నీరంతా. నువ్వు ఒంటరిగా తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నావే, ఎక్కిబడుతూ ఏడుస్తూ, ఎప్పుడు కార్యం జరుగుతుందా, ఎప్పుడు నేను నుంచి విడుదలవుతానా, ఇవన్నీ మూసుకుపోయి బంధింపబడిపోయి ఉన్నాను కదా, ఎప్పుడు నూతనమైన కార్యం జరుగుతుందని ఎదురు చూస్తున్నావు కదా, అందులోనికి నువ్వు ప్రవేశిస్తావు. అది కూడా, ఆ ప్రార్థన కూడా దేవుడు వింటా ఉన్నాడు.
నువ్వు నలిగిపోతున్న ఆ నలుగుల్లాట కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ ప్రయాసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ తీర్మానాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధతను చూస్తూ ఉన్నాడు. నీ క్రియలన్నీ కూడా ఆయనకి నచ్చిన విధంగా ఉన్నాయని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన కోసం కొన్ని వదులుకుంటా ఉన్నావు కదా, పాపాన్నే కావచ్చు, లేకపోతే దేవుడు వదలమంటున్న వ్యక్తుల్ని కావచ్చు, సంబంధాలని కావచ్చు, ప్లేసెస్ని కావచ్చు, వస్తువులు కావచ్చు, కొన్ని వదులుకుంటా ఉన్నావు కదా, అవన్నీ ఆ త్యాగాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూసిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అదే బందీ గృహంలో నిన్ను వదిలివేయడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమిటంటే, నేను నీ ముందు తెరిచిన తలుపులు, నువ్వు ప్రవేశించబోతున్నావు. నువ్వు ప్రవేశించకుండా ఏ మనుషుడు కానీ, ఏ బంధం కానీ, ఏ క్రియ ఏది ఆపలేదు నిన్ను. నేనే నిన్ను ప్రవేశింపట్టబోతున్నాను. నేనే నిన్ను తీసుకువెళ్ళబోతున్నాను ఆశీర్వాదంలోకి. అది ఏ తలుపు అయినా సరే మూసి ఉందేమో దాన్ని పట్టించుకోకు. దేవుడు నీ కొరకు ఒక తలుపు తెరిచాడు. దానిలోకి ప్రవేశించడానికి నీ క్రియలు దిద్దుకో. నీ క్రియలు దేవుడు చూస్తున్నాడని సంతోషించు. మొదటిగా నీ క్రియలన్నీ దిద్దుకోమని, గమనించుకోమని చెప్తా ఉన్నాడు. రెండవదిగా, నేను నీ క్రియలు చూస్తున్నాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండని ఒక భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఆయన కోసం చేసిన నీ త్యాగాలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు ఊరికే నిన్ను విడిచిపెట్టడు. ఈ 2 మాటలు దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. మొదటిగా ఆయన నీకు చెప్తున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు గమనించుకో, సరి చేసుకో, నీ క్రియలన్నీ చెప్తున్నాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ ప్రార్థన నాకు వినబడ్డది. నువ్వు చేస్తున్న ప్రయాస, నీ త్యాగం అన్నీ నాకు కనబడతా ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉండు. ఆయన నీ కోసం తెరిచి ఉంచిన తలుపులోకి ప్రవేశించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఇలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు తెరిచిన తలుపులలోకి ప్రవేశించిన వ్యక్తుల కోసం చూద్దామా? బైబిల్ గ్రంథంలో మనం ఒక భక్తుడిని చూద్దాం. అతని జీవితంలో మూయబడిన ద్వారాలు లేదా మనుషులు మూసేసిన ద్వారాలను దేవుడు ఎలా తెరిచాడో ఒక భక్తుడి జీవితంలో నుంచి చూద్దామా? ఆ భక్తుడు మరెవరో కాదు, యోసేపు. యోసేపు తన అన్నలు యోసేపుకి కొన్ని దర్శనాలు కలిగాయి. ఆ దర్శనాలను వాళ్ళ అన్నలతో కానీ లేదంటే తన తోబుట్టులతో కానీ షేర్ చేసుకుంటున్నప్పుడు వారు చాలా చిన్నగా చూసేవారు. ఎందుకంటే యోసేపుకు వచ్చిన దర్శనాలన్నీ అతన్ని పైన పెట్టేవి. తన అన్నల్ని, అంటే దేవుడిచ్చిన దర్శనం కదండి అది, తన అన్నల స్థాయిని కొంచెం తగ్గించే విధంగా ఆ దర్శనాలన్నీ ఉండే. అవి అన్నలకు చెప్తున్నప్పుడు అన్నలకి చాలా కోపం వచ్చేది. ఒక దినాన అన్నలు పనిన పన్నాగం ఏంటంటే, యోసేపు వస్తున్నాడు కదా, తన తమ్ముడు, తన సహోదరుడు వస్తున్నాడు కదా, వీడికి ఎలాగైనా ఈ రోజునే ఆఖరి రోజు చేసేద్దాం అనుకున్నారు. సొంత వాళ్ళే, తోబుట్టువులే. ఒక్కొక్కసారి మనకి కష్టం ఎక్కడి నుంచో రాదండి, నా అనుకుంటాం కదండి, నా వాళ్ళు అనుకుంటాం కదండి, వాళ్ళ దగ్గర నుంచే మనకు కష్టాలు వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచే బాధలు వస్తాయి. యోసేపుకి కూడా ఎక్కడి నుంచి వచ్చే చెప్పిన, తన తోబుట్టువుల దగ్గర నుంచి, తన సహోదరుల దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు యోసేపుని ఎలాగన్నా ఈరోజు చంపేయాలంటే. ఒక అన్న అంటాడు, రే మన తమ్ముడే కదా, పోన్లేరా, పాపం లేరా, వదిలేద్దాం కదా అనుకుంటే వాళ్ళ అన్నలు అనుకుంటారు, సరే చంపదులే, విపరీతంగా కొట్టేద్దాం కదా అనుకుని పిడిగుద్దులతో గుద్దారు, జుట్టు పట్టుకు పీకారు. చాలా చిత్రవదంగా యోసేపును కొడుతూ ఉంటే యోసేపు అంటాడు కదా, మేబీ యోసేపు ఆ పొజిషన్లో అనే ఉంటాడు కదా, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య కొట్టద్దన్నయ్య, ఎందుకు కొడుతున్నారన్నయ్య, చాలా నొప్పిగా ఉందని అని చెప్పి యోసేపు తన అన్నలు కొడుతూ ఉంటే చాలా బాధపడతారు. కసితీరా కొట్టి 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 యోసేపుని గోతులో పడేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, గోతులో పడేస్తే మనకేం కలిసి వస్తుందని చెప్పి గోతి నుంచి పైకి తీసుకొచ్చారు, అమ్మేశారు. ఇక్కడ ఆగి మీకు ఇంకొక మాట చెప్పిన, మనకి గోతులు ఎవరెవరో తవరండి అంటే అందరి గురించి నేను ఇది చెప్పట్లేదు, కానీ ఇలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. నా అనుకుంటాం కదండి, వాళ్ళే మన జీవితంలో అనేక సందర్భాల్లో మన వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. యోసేపుని ఆ గోతులో పడేసింది తన అన్నలే, తన సహోదరులే. బయటికి తీసుకొచ్చారు. దారిపోయే ఆ యొక్క వ్యక్తికి బానిసగా యోసేపుని అమ్మేశారు. యోసేపు పోనీలే బానిసగా వెళ్ళిపోతున్నాం కదా అనుకుని యోసేపు అలా వెళ్ళిపోతూ ఉంటే అతడు ఇంట్లో పనికి పెట్టాడు, చిత్రవదంగా హింసించేవాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది యోసేపు తన జీవితంలో ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో మనకు తెలుస్తుంది. ఎంత దుఃఖించాడో, తన తల్లికి దూరమై, తన తండ్రికి దూరమై
తన అన్నదమ్ములకు దూరమై ఒక్కడే అందరూ ఉన్న అనాథగా చాలా దూరంగా యోసేఫ్ ఎంత బాధపడి ఉంటాడు. మన జీవితంలో కూడా మన పరిస్థితి కూడా ఒక్కొక్కసారి అంతే. అందరూ ఉన్నా సరే ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆవేదన, ఏదో తెలియని కష్టం. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని లేదా యోసేపు జీవితంలో తెరిచి ఉన్న తలుపుల్ని ఎవరు బంధించారు? తన సహోదరులే బంధించారు. కానీ దేవుడు అన్నాడు కదా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వెయ్యలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ముందు తెరచిన తలుపులను అన్నలు మూసేద్దాం అనుకున్నారు. దేవుడు ఏం చేశాడో చెప్పిన, ఈజిప్టు రాజభవనాన్ని యోసేపు కోసం తెరిచాడు. అన్నలు ఏం చేశారు? గోతిని తెరిచి గోతిలో పడేస్తే మన దేవుడు ఏం చేశాడో చెప్పనండి, ఈజిప్టులో ఉన్న రాజభవనాన్ని యోసేపు కోసం తెరిచాడు. ఆయన తెరవగా మూయగలవాడెవడు? ఆయన మూస్తే తెరవగలవాడెవడు? వాగ్దానపూర్వకంగా మీకు ఒక మాట చెప్పిన, ఈ నవంబర్ నెలలో దేవుడు మీకోసం ఒక తలుపును తెరిచి ఉంచాడు. ఒక ఆనంద ద్వారాన్ని ఆయన మీకోసం తెరిచాడు. ఆయన మీ క్రియలు చూస్తున్నాడు, మీరు కార్చిన కన్నీరు చూస్తున్నాడు, మీరు పడ్డ ఆవేదన ఆయన చూస్తున్నాడు, మీ క్రియలన్నింటినీ చూశాడు. ఖచ్చితంగా ఈ 11వ నెలలో దేవుడు ఒక ఆనంద ద్వారాన్ని మీ కొరకు తెరవబోతున్నాడు. ఆయన ఈ నెలలో దేవుడు చాలా ద్వారాలు మీకోసం తెరుస్తున్నాడు. ఆశీర్వాదం అనే ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో నలిగిపోతుంటే ఆర్థిక సమస్యలను పోయే ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఆరోగ్య ద్వారాన్ని మీకోసం తెరుస్తున్నాడు. దేవుడు మీ జీవితంలో మీరు కోరుకొనిన ద్వారాన్ని ఆయన మీ కొరకు తెరుస్తున్నాడు. ఆయన తెరవగా మూయగలవాడు ఎవడు? ఆయన తెరవాలి అంటే మనము చేయాల్సింది ఏంటో చెప్పనండి, మన క్రియ దేవునికి కనుపరిచే విధంగా మన భక్తి ఉండాలి. ద్వారం తెరిచేస్తాడంటే అందరి పట్ల దేవుడు తెరిచాడండి ద్వారము. ఒక మంచి ద్వారము మన పట్ల తెరవబడాలి అంటే మన ద్వారము దేవుడు మన కన్నీరు దేవుడు చూసి ద్వారం తెరవాలి అంటే మనము ఆయన ఎడలు ఎంత భక్తిగా ఉన్నామో దేవుడు చూస్తాడు. చూసిన దేవుడు ఖచ్చితంగా, మనుషులు మన దారులు మూసేయచ్చు, కానీ మనుషులు ఎన్ని దారులు మూసేసినా యోసేపు ద్వారాన్ని దేవుడు తెరిచి ఐగుప్తు సింహాసనం మీద కూర్చోపెట్టినట్టు దేవుడు ఒక ఆనంద ద్వారాన్ని మీ కొరకు తెరవబోతున్నాడు. నమ్ముదామండి, విశ్వసిద్దామండి. ఈ 10 నెలలు, ఈ సంవత్సరంలో ఈ 10 నెలలు చాలా సులువుగా అయిపోయినాయి కదండి. ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్ని సమస్యలు. కానీ మనకి ఈ 11వ నెల అలా ఉండద్దండి. ఒక సంతోషకరమైన నెలగా ఈ నెల ఉండాలంటే, రానున్న దినాలు ఒక సంతోషకరమైన దినాలుగా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నీ క్రియ నేను చూస్తున్నాను. నువ్వు నా ఎడల మంచిగా భక్తిగా యథార్థంగా ఉంటే నేను నీ ఎడల తెరిచే ద్వారం చూసి అనేక మంది నిన్ను చూసి నవ్వుకున్న వాళ్ళే, నీ మొహం మీద తలుపు వేసిన వాళ్ళే వచ్చి నీ ముందు నిలబడే రోజు రాబోతుంది. అలా చెయ్యాలి అన్నా, అలా జరగాలి అన్నా ఒకే ఒకటి, నీ క్రియలు చూస్తున్నాడు దేవుడు. నీ క్రియలు చూస్తున్నాడు. నీ క్రియలు సరిచేసుకుంటే ఒక ఆనందకరమైన ద్వారము ఈ నెలలో ఆయన నీ కోసం తెరవబోతున్నాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం. నీ ఎడ్యుకేషన్లోనే కానీ, నీ జాబ్లోనే కానీ, నీ ఉద్యోగంలోనే కానీ, నీ ఆరోగ్య విషయంలోనే కానీ, నీ బిడ్డ వివాహ విషయంలోనే కానీ, గర్భఫలం విషయంలోనే కానీ దేవుడు ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఆఖరికి ఒక మాట చెప్పిన, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి అనుకుంటున్నావా? నా ఎడల ఏ ద్వారము తెరవబడలేదు అనుకుంటున్నావా? ఏంటి ప్రభువా, ఎంత ప్రార్థన చేసినా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి అనుకుంటున్నావేమో? ఈ నెల దేవుడు నీ కోసం ఒక అద్భుతకరమైన ద్వారాన్ని ఆయన తెరవబోతున్నాడు. విశ్వసిస్తున్న వాళ్ళందరూ ఈ ప్రార్థనలో ఏకీభించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరొకసారి నీ బిడ్డలను ఎలా కలుసుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ నెల ప్రభు నువ్వు మా ఎదుట ఒక ద్వారాన్ని తెరవబోతున్నావు, ఒక తలుపుని తెరవబోతున్నావు. మా క్రియలు చూసి ప్రభు, మా క్రియలకు తగిన ఫలితాన్ని ప్రభు ఈ నెలలో నువ్వు మాకు దయచేయబోతున్నావని నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కన్నీరు కారుస్తూ దేవుడు నా జీవితంలో ఎప్పుడు ద్వారాన్ని తెరుస్తాడని చెప్పి ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల ఒక నూతన ద్వారాన్ని తెరవండి ప్రభు. ఒక బలమైన కార్యాన్ని చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఇలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ఆమేన్.